సంక్రాంతి అంటే మన తెలుగువారికి కేవలం పిండి వంటలు, కోడి పందేల సంబరం మాత్రమే కాదు. ఇది బాక్సాఫీస్ దగ్గర సునామీ వచ్చే సీజన్. కానీ 2026 సంక్రాంతి మాత్రం ఎప్పుడూ లేని విధంగా మాస్ వర్సెస్ క్లాస్ వర్సెస్ కామెడీ బ్యాటిల్గా మారబోతోంది. ఒకవైపు ఇండియాస్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మరొకవైపు ఇండియన్ సినిమా రికార్డ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ మెగాస్టార్ చిరంజీవి. ఇద్దరూ తోపులు, ఇద్దరూ మాస్ కింగ్స్. మరి ఈ ఇద్దరూ ఒకేసారి బరిలోకి దిగుతుంటే థియేటర్స్ దగ్గర రచ్చ ఎలా ఉంటుంది? 1000 crores కొట్టేది ఎవరు? విన్నర్ ఎవరు? లెట్స్ అనలైజ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వీడియో. ముందుగా రెబెల్ స్టార్ ప్రభాస్ ద రాజాసాబ్ గురించి మాట్లాడుకుందాం. సలార్, కల్కి లాంటి సీరియస్ యాక్షన్ మూవీస్ తర్వాత డార్లింగ్ మళ్లీ కొత్త అవతారంలో వస్తున్నాడు. డైరెక్టర్ మారుతి దీన్ని ఒక రొమాంటిక్ హారర్ కామెడీగా తీర్చిదిద్దారు. అంటే దీనిలో ప్రభాస్ వింటేజ్ కామెడీ టైమింగ్ మనం మళ్లీ చూడబోతున్నాం. ఈ మూవీ బడ్జెట్ సుమారు 400 నుండి 450 crores వరకు ఉండని టాక్. డిజిటల్ రైట్స్ కూడా రికార్డ్ ప్రైస్కి సోల్డౌట్ అయ్యాయి. రిలీజ్ డేట్ January 9, 2026. ప్రభాస్ పక్కన మాలవికా మోహనన్, నిధి అగర్వాల్ మరియు రిద్ధి కుమార్ లాంటి భారీ కాస్ట్ ఉండడం దీనికి పెద్ద ప్లస్ పాయింట్. ప్రభాస్ హారర్ కామెడీ చేస్తే బాక్సాఫీస్ దగ్గర దండోరం మోగిపోవాల్సిందే. ఇక బాస్ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి అండ్ అనిల్ రావిపుడి కాంబోలో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు. ద వింటేజ్ వైబ్. అనిల్ రావిపుడి అంటే మనకు F2, సరిలేరు నీకెవరూ గుర్తొస్తాయి. చిరు మార్క్ కామెడీని, స్టెప్స్ని పర్ఫెక్ట్గా గ్రాబ్ చేయడంలో అనిల్ మాస్టర్. రీసెంట్గా రిలీజ్ అయిన ససిరేఖ మరియు మీసాల పిల్ల సాంగ్స్ ఆల్రెడీ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. రిలీజ్ డేట్ January 12, 2026. స్పెషల్ అట్రాక్షన్. దీనిలో విక్టరీ వెంకటేష్ కూడా ఒక కీ రోల్ లేదా గెస్ట్ అపీరెన్స్లో ఉంటారని గట్టిగా టాక్ ఉంది. చిరు అండ్ వెంకీ ఒక్క ఫ్రేమ్లో పడితే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా థియేటర్స్కే. బ్యాటిల్ ఇద్దరితోనే అయిపోలేదు బాస్. సంక్రాంతి బరిలో మొత్తం 7 మూవీస్ రేస్లో ఉన్నాయి. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తితో ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్కి రెడీ అయ్యారు. January 13th. శర్వణంద్ నారి నారి నడుమ మురారితో ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నారు. నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజుతో యూత్కి కామెడీ ట్రీట్ ఇవ్వబోతున్నారు. తలపతి విజయ్ జననాయగన్ ద గోట్ లేదా విజయ్ 69 తెలుగు డబ్డ్ వర్షన్ కూడా భారీగా రిలీజ్ అవుతోంది. పెద్ద సినిమాల టికెట్ రేట్స్ హైకింగ్ వల్ల కామన్ మ్యాన్కి ఇబ్బంది అవుతోందనుకుంటున్న ఈ టైంలో యంగ్ హీరోస్ తక్కువ టికెట్ రేట్స్తోనే ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కంటెంట్ బాగుంటే ఈ యంగ్ హీరోస్ సైలెంట్ బ్లాక్ బస్టర్ కొట్టడం పక్కా. ఫైనల్గా చూస్తే ప్రభాస్ క్రేజ్ ముందు చిరు ఎక్స్పీరియన్స్ నిలుస్తుందా, లేదా యంగ్ హీరోస్ సైలెంట్గా వచ్చి రికార్డ్స్ని క్రాస్ చేస్తారా? ఎవడు కొట్టినా బాక్సాఫీస్ మాత్రం దండోరం మోగిపోవాల్సిందే. మీకు ఈ సంక్రాంతికి ఏ మూవీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? వెంటనే కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎక్సైటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.